వెల్కమ్ టు వార్త. నేను దేవా. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని అయితే మాత్రం ఆరోపణలు చేశారు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ ఉన్నారు. చెప్పండి సార్, మెట్రో హైదరాబాద్ విస్తరణకు కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడని స్వయాన సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే దేవా, నాకు పిటి అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు చూస్తే. ఎందుకంటే ఒక చిన్న వయసులో దేవుడు ఖండించి ఒక ముఖ్యమంత్రి పదవి వచ్చింది, దాన్ని గౌరవంగా కాపాడుకోవాలి. గతంలో వారి అంత చరిత్ర తెలుసు, అంత బ్లాక్మెయిల్ పాలిటిక్స్, ఆయన బ్రాండ్ అంబాసిడర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం బీజేపీ మీద బ్లాక్మెయిల్ చేస్తే ఏమొస్తుంది? రెండో అంశం, మీ 6 గ్యారెంటీల అమలుకు కిషన్ రెడ్డి గారు అడ్డుకున్నారా? 2500 పెన్షన్కు తులం బంగారు కిషన్ రెడ్డి అడ్డుకున్నారా? బీజేపీ అడ్డుకుందా? రైతులకు మరి 15,000 ఇచ్చినవా? 500 బోనస్ ఇచ్చినవా? మరి రైతు కూలీలకు 12,000 ఇచ్చినవా? బీసీ డిక్లరేషన్ అమలు చేసినవా? నిరుద్యోగ భృతి ఇచ్చినవా? మరి దానికి ఎవరైనా అడ్డుపడ్డారా? ఎందుకు ఒక హోదాలో ఉన్నప్పుడు పని కావాలంటే పని చేయించుకోవాలంటే, నేను ఒక అపోజిషన్గా ఎంపీగా ఉండి టీఆర్ఎస్ పార్టీలో ఉండి మీ 70 ఏళ్ళ చరిత్రలో కాంగ్రెస్ ఇవ్వనటువంటి ఎయిమ్స్ పట్టుకొచ్చిన నేను ఒక విఐపి ఎంపీని కూడా కాదు. చేసే పద్ధతి, నిబద్ధత, నీతి ఉండాలి. రెండోది, అసలు నీ యొక్క ఉద్దేశమే సంథింగ్ రాంగ్. ఇప్పుడు మెట్రో అనేది 14,000 కోట్ల లాసులు నడుస్తుంది, నువ్వే చెప్పినావు. ఎల్ఎన్టీ 90% ఉంది. ఇదివరకు దానికి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఉన్నప్పుడే దానికి కొంత వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు 14,000 కోట్ల అప్పును నువ్వు రాష్ట్ర ప్రభుత్వం మేము తీసేసుకుంటాం అని అనటంలో ఆశ్చర్యం ఏముంది? ఎవడన్నా దివాళా తీసే కంపెనీని మీరేసుకుంటాడా? మెట్రో ఫేజ్ 2 మొత్తం మేమే నడిపిస్తాం, అప్పు మాత్రం పైసలు మాత్రం కేంద్రం ఇవ్వాలంటే అప్పు మేము ఇవ్వాలి, పెట్టుబడి మీ ఇవ్వాలి, సిప్ మాత్రం మీరు చేస్తారా? అంటే 20,000 కోట్ల 30,000 కోట్ల ప్రాజెక్టులో ఒక 3 నుంచి 6,000 కోట్లు మింగేయటానిక? నీ డిపిఆర్ బయటపెట్టు, నీ ప్రాజెక్ట్ వయబిలిటీ బయటపెట్టు. అదేవిధంగా నేను అడిగినాను, ఒక విధంగానో రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంది, అప్పంతా మేమే మునిపేసుకుంటాం అని చెప్తున్నాం. అంటే తెలంగాణ ప్రజల మీద అప్పేస్తున్నాం. రెండో అంశం, ఈరోజు కేంద్ర ప్రభుత్వం జీ స్కీమ్ కింద 3,820 కోట్ల రూపాయలు తెలంగాణకు రిలీజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 40% అంటే 2,500 కోట్లు రిలీజ్ చేస్తే మన తెలంగాణకు 6,500 కోట్ల రూపాయలు గ్రామీణ అభివృద్ధి కొరకు, ఉపాధి కొరకు ఉంటుంది. ఎవరైనా బ్లాక్మెయిల్ చేశారా? తినటానికి మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగం ఉందని డైలాగు. అదే 3 అంశం నేను అడగదలుచుకున్నా మీ ద్వారా. అదే ఆర్టీసీ ఉంది, ఆర్టీసీ కార్పొరేషన్ మీద నడుస్తుంది. 1,500 నుంచి 1,000 ఎలక్ట్రిక్ బస్సులు కొంటున్నాం. ఆర్టీసీ యూనియన్స్ అంతా ఏమొత్తుకుంటున్నాయి? రాష్ట్ర మన కార్పొరేషన్ ద్వారానే కొనాలి. అవి ఎంత అవుతాయి? ఒకటి 50 లక్షలు, ₹1,00,00,000 అంతాయి. 500 కోట్లు లేదు, మా దగ్గర 500 కోట్లు లేవు. మా యొక్క మిత్రుడు మెగా కంపెనీకి ఆయనే ఉంటాడు, ఆయనే నడిపిస్తాడు, ఆయనే కలెక్ట్ చేసుకుంటాడని దాన్ని ప్రైవేట్ పరం చేస్తాం. అంటే కిషన్ రెడ్డి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది? ఇక్కడ కిషన్ రెడ్డి గారు అర్బన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాదు. నీ యొక్క దృష్టి లోపం ఉంది, నీ ఆలోచన లోపం ఉంది, నీ యొక్క ప్రాజెక్టులనే నీతి లోపం ఉంది. అంటే కిషన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట వెనక కేటీఆర్ ఉన్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇది ఒక అలవాటు అయిపోయింది. ఇప్పుడు కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి బ్లాక్మెయిల్ చేయాలని ఆయన ఆలోచన కనిపిస్తుంది. ఒక్కసారి అంటారు, 2 సార్లు అంటారు, రాజకీయ ఆరోపణలు రోజు అదే పాట. నేను ఒకటే అడుగుతున్నా, నీ యొక్క తులం బంగారంకు కిషన్ రెడ్డి అలవడ్డం వచ్చిండా? 2,500 మహాలక్ష్మి కిషన్ రెడ్డి అడ్డం వచ్చిండా? బీసీ డిక్లరేషన్ అమలుకు కిషన్ రెడ్డి అడ్డం వచ్చిండా? రైతులకు 500 బోనస్ ఇవ్వడానికి కిషన్ రెడ్డి అడ్డం వచ్చిండా? మరి 15,000 రైతు భరోసా ఎగ్గొట్టినావు కదా, అది కిషన్ రెడ్డి అడ్డం వచ్చిండా? అదేవిధంగా నేను ఒక ప్రశ్న ఇస్తున్నా, ఎలక్షన్ ముందర ఇదే ORR 7,000 కోట్లకు
1,00,000 కోట్ల ప్రాజెక్టుని 7,000 కోట్లకు గత ప్రభుత్వం తాకట్టు పెట్టిందని మనందరం ఆరోపించాం. నేను ముఖ్యమంత్రి కాగానే దాని మీద విచారణ జరుపుతా అన్నావు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది అన్నావు. అందులో మీరు ఎంత మింగినరు? ఎందుకు మరి నోట్లో వెలకాయబడ్డది? దాని గురించి మరి కిషన్ రెడ్డి అడ్డం వచ్చిందా, మరి ఎవరు అడ్డం వచ్చారు? అందుకొరకు పాలిటిక్స్లో అతి తెలివి మంచిది కాదు. బ్లాక్మెయిలర్స్ పనికి వస్తుంది కానీ ముఖ్యమంత్రి స్థాయిలకు పనికిరాదు. ఫైనల్గా మూసీ ప్రక్షాళనకు అయితేనేమి, ఫ్యూచర్ సిటీకి అయితేనేమి బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అడ్డుకుంటున్నారని చెప్తున్నాడు కదా. ఈరోజు నేను చెప్పాను కదా, ఆడలేనమ్మా మధ్యలో దరువని మా తెలుగు సామెత ఉంది. నేను జీతాలు ఇవ్వటానికి నీ దగ్గర డబ్బులు రాబాయి. RRRకు ఇంత ల్యాండ్ అక్విజిషన్కి పైసలు లేవు. మమనూర్ ఎయిర్పోర్టుకు ల్యాండ్ అక్విజిషన్ 300 ఎకరాలు బ్యాక్ ఉంది. ఇప్పటి వరకు వాటికే డబ్బులు కట్టలేదు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఇస్తుంది ల్యాండ్ అక్విజిషన్ చేస్తుంటే నా దగ్గర చిల్లిగా అవ్వలేదు, పుట్ట కోస్తే కానీ లేదంటావు. మరి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు మనకు దాదాపు 10,000 కోట్లు బాకీ ఉన్నారు కదా. వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వంటే నా దగ్గర కోసుకుంటారా, ముక్కలు చేస్తా అంటావు. మరి మన విద్యార్థుల ఏదైతే ఫ్రీ రీయింబర్స్మెంట్ అంటే 12,000 కోట్లు బాకీలు ఉన్నాయి. ఈ ఎగ్గొట్టేసి నిన్ను తర్వాత ఇస్తా, డీబీటీ ఇస్తా అని అంటావు. నీ మాటలు ఎవరైనా నమ్ముతారా ముఖ్యమంత్రి గారు? ఎందుకు మీరు గురువింద గింజలాగా ఎందుకు ఆ నీతులు? నీ దగ్గర మూసి గడ్డి కోయటానికే లేవు. ఫుల్ గడ్డి పెరిగింది. మన హుస్సేన్ సాగర్లో గర్రపు డెక్క పెరిగింది. ఆ గొర్రపు డెక్క తీయడానికి నీ దగ్గర డబ్బులు లేవు, కానీ పెద్ద మాటలు మాత్రం కోటలు దాటుతాయి. చూశారు కదా. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే కిషన్ రెడ్డికి సంబంధించి అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని, ఏ అభివృద్ధికి కూడా బీజేపీ ఎప్పటికీ కూడా అడ్డుకోలేదని, కేవలం తన దగ్గర డబ్బులు లేనందువల్ల అటువైపు ఫ్యూచర్ సిటీ అయితేనేమి, మూసి ప్రక్షాళన అయితేనేమి చేయలేకపోతుండగా కూడా బీజేపీపై నెపం అంటే ఆరోపణలు చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతానైతే మాత్రం మాజీ ఎంపీ బూరా నర్సయ్య కూడా ఆరోపించారు. కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.